వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. రానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత ఘాట్లో నిర్మాణం చేపట్టాలి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రాతిపదికన ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్లు వారికి అందితేనే సమాజంలో ప్రజలందరికీ న్యాయం దక్కుతుంది. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పాల్గొన్న ఎమ్మెల్యేలు గండ్రా సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి. ఆసుపత్రి వ్యర్థాలకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. జక్రన్పల్లి మండలంలోని పడకల్ గ్రామ శివార్లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. ఆదిలాబాద్ జిల్లా బోత్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్షాలు కురుస్తూ ఉండడంతో ఈ నెల 15న కామారెడ్డి బీసీ గర్జన వాయిదా. టీపీసీసీ కమిటీ కీలక నిర్ణయం. రిజర్వేషన్లు నిజమైన బీసీలకు ఇస్తే కేంద్రాన్ని మేము ఒప్పిస్తాం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. రైతులకు యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆర్మూర్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి. సందర్శకులతో సందడిగా మారిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం. ఎమ్మెల్యేను కలిసి సమస్యలు విన్నవించుకున్న నియోజకవర్గం ప్రజలు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతులు జగదీష్ ధన్కడ్, వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 9న జరిగిన పోలింగ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తన సమీప ప్రత్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల అంచనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు. జూలై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ధన్కడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఉదయమంతా రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రి కల్లా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి దిగిపోతున్నట్లు తెలిపారు. అయితే నోట్ల కట్టల కేసుకు సంబంధించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో విభేదాలు రావడం వల్లే ఆయన వైదొలిగినట్లు విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవిని వీడిన తర్వాత తొలిసారి ధన్కడ్ బయట కనిపించారు. I Chandraviram Ponnusamy Radhakrishnan do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter.
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ఘాట్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాలన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆలయాల క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాల పరిధిలో ప్రస్తుతం ఉన్న ఘాట్లు విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్ల వద్ద స్నానం ఆచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలని, ఈ అంశంలో పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్లు వారికి అందితేనే సమాజంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం దక్కుతుందనేదే రాహుల్ గాంధీ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాహుల్ గాంధీ ప్రణాళిక పరంగా కృషి చేస్తున్నారని మంత్రి శ్రీహరి అన్నారు. అదేవిధంగా ఈ నెల 15న కామారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అందుకు గాను భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సభ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రంలో చేపట్టబోయే మరిన్ని సంక్షేమ పథకాల ప్రకటన ముఖ్యమంత్రి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎరువులు కొరతకు కేంద్రం కారణమని, రాష్ట్రానికి తక్కువ స్టాక్ ఇవ్వటం వల్ల రైతులు నేడు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రిజర్వేషన్లపై రాష్ట్రాలకి అవకాశం ఇవ్వండి కేంద్రాన్ని కోరుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. రిజర్వేషన్లు కొలిక్కి వచ్చకే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్ రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేను, మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన సూచించిన మార్గంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కులగణన చేసి ఎంపెరికల్ డేటా ప్రకారంగా సైంటిఫిక్ గా ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంత ఉంది, ఆ జనాభా ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట మీరెంతా మీకంతా విద్య ఉద్యోగాలే కాకుండా రాజకీయాల్లో కూడా ఇవ్వాలని ఒక మహా గొప్ప సంకల్పంతో ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఊహించనివి చేసేదే బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి పోలీస్ కమిషనర్పై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్యపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎండి షకీల్ పాషా ఖండించారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం వెనుక గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండి షకీల్ పాషా మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో స్థానిక పోలీసు అధికారులు విధి నిర్వహణలో భాగంగా రాత్రి 10 గంటల తర్వాత తెరిచున్న హోటల్ యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. ఇంకా ఈ సమావేశంలో పోలీసు అధికారుల సంఘం నాయకులు రాజన్న, సోమనాథం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి సార్ గారు పోలీసులపై అనునిత్యము అభండాలు వేస్తూ సోషల్ మీడియాలో పోలీసులను బద్నాం చేయడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ కేవలం ఒక పార్టీకి రుణపడి ఉండేది కాదు, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీసు వ్యవస్థ ఉంది. ఆగస్టు నెల 27వ తేదీ వినాయక విగ్రహ ప్రతిష్టాపన నుండి ఈ నెల 28వ తేదీ వినాయక చవితి నిమజ్జనం వరకు పోలీసులు ఎంత కష్టపడి రాత్రింబళ్ళు కష్టపడి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. దాంట్లో గౌరవ హైకోర్టు ఆదేశానుసారంగా
హై వాల్యూమ్ డీజేలను నిషేధించడం జరిగింది. డీజేలను నిషేధిస్తే కూడా పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నారంటే అది పద్ధతి కాదండి. ఆసుపత్రుల వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా సరైన విధానంలో డిస్పోజ్ చేయని హాస్పిటల్స్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామ శివార్లో శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ప్రతిరోజు ఎన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వ్యర్థాలను సేకరిస్తున్నారు, వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో 900 వరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగుతుండగా సగానికి పైగా ఆసుపత్రుల నుండి వ్యర్థాలను సేకరించడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల వ్యర్థాలను హాస్పిటల్స్ నుండి ఏజెన్సీ వారు ప్రతిరోజు సేకరిస్తూ ఈ ప్లాంట్లో నిర్వీర్యం చేయాల్సి ఉండగా ఈ స్థాయిలో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. మెడికల్ వేస్టేజీని పక్కాగా సేకరించని కారణంగా ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన అనేక మంది వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తున్నారని, ఇది ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీకి వ్యర్థాలు అందించడం జారీ చేయాలని, అయినప్పటికీ మెడికల్ వేస్టేజ్ నిబంధనలు అమలు చేయకపోతే అలాంటి ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. అదేవిధంగా ఒప్పంద సేవలు కలిగి ఉన్న జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నుండి వ్యర్థాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతిరోజు సేకరించేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని, ఒకవేళ వ్యర్థాల సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏజెన్సీని రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యర్థాలను నిర్వీర్యం చేసే పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వారు అనారోగ్యాల బారిన పడకుండా తగిన టీకాలు ఇప్పించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఏజెన్సీ పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరపాలని కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మానసను ఆదేశించారు. కాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేజ్ 1లో గల సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిడిఎస్లో రికార్డులో పొందుపరిచిన దానికి అనుగుణంగానే ఔషధ నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఔషధాలను ఎక్కడ నుండి సమకూరుస్తారు, సిడిఎస్ ద్వారా వివిధ పిహెచ్సిలకు వాటిని ఎలా చేరవేస్తారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇండెంట్ వచ్చిన వెంటనే తాత్సారం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు పంపించాలని, ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్ట్ గంగాధర్ను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న ఆయన బోత్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోత్ రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరారు. అందుకు స్పందించిన మంత్రి జూపల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో తెలియదని, ఒకవేళ తాను గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందో రాదో తెలియదని కామెంట్ చేశారు. అందుకే ప్రజలకు తాను ఎలాంటి హామీలు ఇవ్వబోనని అన్నారు. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు మాటలు విన్నా అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సారు అధికార పార్టీలో ఉన్నారనే విషయాన్ని మర్చి మాట్లాడారేమో అని చెవులు కొరుక్కున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ఈ నెల 15న నిర్వహించనున్న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను వాయిదా వేస్తున్నామని టీపీసీసీ కమిటీ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికార కాంగ్రెస్ కామారెడ్డి వేదికగా బీసీ మహాగర్జన పేరిట బహిరంగ సభకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ సభతో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడా గట్టుకోవాలని పక్కాగా వ్యూహరచన చేసింది. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తూ ఉండగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ఇవాళ ప్రకటించింది. సభకు హాజరయ్యే కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి సభను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. రిజర్వేషన్లు నిజమైన బీసీలకు ఇస్తే కేంద్రాన్ని మేం ఒప్పిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.
పిసిసి బీసీ కేటగిరీల నుంచి మైనార్టీలను తొలగించి నిజమైన బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా చూస్తామని భాజపా అధ్యక్షుడు దినేష్ కులాచారి హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా జరిగిన మీడియా సమావేశంలో దినేష్ కులాచారి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. చాతగాక నరేంద్ర మోడీ మీద ఇలా కేంద్ర కేబినెట్ లో 27 మంది కేంద్ర కేబినెట్ లో బీసీ బలైన వర్గాలు ఇలా ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బలైన వర్గాలను తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇది రిజర్వేషన్ ఇచ్చుడు కాదు, వాళ్ళలో ఉన్న నాయకత్వాన్ని మనం పెంపొందించడానికి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉంటే ఒక కేంద్ర మంత్రి బీసీకి ఇచ్చుకున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పొలిట్ బ్యూరో మెంబర్ గా అంటే ఏదైతే ఎలక్షన్ కమిటీ మెంబర్ గా రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ గారు ఉన్నారు. ఎన్నో కమిటీలలో ఇటు అరవింద్ గారు కానీ అటు రాజేందర్ గారు కానీ వీరందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం సందర్శకులతో సందడిగా మారింది. కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ ఫైళ్లపై ఎమ్మెల్యే సంతకాలు చేశారు. అంకాపూర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసంలో పలువురు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే అధికారులతో చరవాణిలో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఆమ్రాత్ తాండా ప్రజలు ఎమ్మెల్యేను కలిసి కల్వర్ట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 20వ తారీఖున ఆమ్రాత్ తాండాలో నిర్వహిస్తున్నందున ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. ఇటీవల సీఎం కోసం దరఖాస్తు చేసుకున్న వాటిపై మరియు కళ్యాణలక్ష్మి దరఖాస్తులపై సంతకాలు చేశారు. శనివారం నాడు ఉదయం 11 గంటల వరకు అంకాపూర్ నివాసంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, అనంతరం నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లనున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండల కేంద్రంలోని యూరియా కొరతతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండల కేంద్రంలో ఈరోజు ప్రాథమిక సహకార సంఘం యందు యూరియా రావడంతో భారీ సంఖ్యలో రైతులు క్యూ లైన్లో చెప్పులను పెట్టి యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతులకు ఏమాత్రం తిప్పలు తప్పడం లేదు. లోకేశ్వరం మండలంలోని స్థానిక రైతు వేదిక వద్ద ఉదయం 6 గంటల నుండి రైతులు భారీగా క్యూ లైన్లు కట్టారు. జనాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారులు ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు. నేతలను నమ్ముకొని ఆరుగాలం శ్రమించే కర్షకుని కన్నీటి బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3-4 రోజులకు ఒకసారి ఒక లారీ మాత్రమే వస్తే కొరత ఎలా తీరుతుందని ప్రభుత్వమే ఆలోచించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు తమ గోడును పట్టించుకుని తగినంత యూరియా సరఫరా అయ్యేలా చూడాలని విన్నవిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. వార్తలు రాయడమే నేరమా? వార్తలు పెడితే పర్సనల్గా మక్కా బెల్ట్ షాప్ ఏజెంట్లు టార్గెట్ చేస్తున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో హోల్సేల్ షాప్లో మంట పెట్టిన వారిని శిక్షించాలని ఈరోజు భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను సదాశివ్ రిపోర్టర్గా పనిచేస్తున్నానని, నాది బాబాపూర్ గ్రామంలో ఉన్న హోల్సేల్ షాప్ డీలర్ షాప్ అని, నా షాప్ గ్రామ ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉందని తెలిపారు. కాగా ఈ నెల 11న రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు నా షాప్కు నిప్పట్టించి పారిపోయారని, దీనివల్ల నాకు ఆర్థికంగా మరియు మానసికంగా తీవ్రమైన నష్టం కలిగిందన్నారు. అలాగే తాను భీమ్గల్ మట్కాపై న్యూస్ కవర్ చేయడం వల్ల వార్తను చూసిన అధికారులు మట్కా ఏజెంట్లపై చర్యలు తీసుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు. కేసులు అయినందున వార్త పెట్టినందుకు బాబాపూర్ గ్రామానికి చెందిన నరేష్ నన్ను గత కొన్ని నెలల నుండి కక్షతో వేధిస్తూ హాని చేయాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. సెప్టెంబర్ 10 నాడు అక్రమంగా మద్యం అమ్ముతున్న కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా నేనే చేశానని, నేను కవర్ చేసినందుకు నాపై కక్ష కట్టి జంగిటి నరేష్ అనే వ్యక్తి ఈ దాడికి కారణంగా ఉండొచ్చని అనుమానిస్తున్నానన్నారు. అందువల్ల నాపై జరిగిన ఈ ఘటనపై తగిన విచారణ చేసి నిప్పు పెట్టిన వారిని గుర్తించి సరైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులను జిల్లా సిపిని కోరారు. సాలూరా గ్రామ శివార్లో జరిగిన కారు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. సాలూరా మండల గ్రామ శివార్లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన ఒక ఎర్టిగా కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6గురిలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా మిగిలిన 5గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన కారులో ఉన్న వ్యక్తులు ఎడపల్లి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. నిజామాబాద్ నగరంలో గురువారం రాత్రి శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. 8 గంటలకు ప్రారంభమైన వాన 2 గంటల పాటు దంచికొట్టింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగాయి. చంద్రశేఖర్ కాలనీ, కంటేశ్వర్, ఆటోనగర్, మాలపల్లి ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. మధ్యాహ్నం వేళ చిరుజల్లులు కురవగా రాత్రి వేళ ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. డిచ్పల్లి మండల ఆంధ్రజ్యోతి విలేకరి నారాయణ గుండెపోటుతో మరణించగా ఆయన అంత్యక్రియలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
డిచ్పల్లి మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి గుండెపోటుతో మృతి చెందగా ఆయన స్వగ్రామమైన మిట్టపల్లిలో అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. ఈ అంత్యక్రియల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, వాసుబాబు, ధర్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ రిపోర్టర్ నారాయణ మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ప్రజలకు పలు రకాల ప్రభుత్వ సేవలు మరియు పత్రాలను, ధృవపత్రాలను పారదర్శకంగా అందించడానికి మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కానీ కమర్పల్లిలో ఇందుకు విరుద్ధంగా మీ సేవా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాలు సమయపాలన పాటించడం లేదు. అలాగే నిర్వాహకులను దరఖాస్తుదారులు సంప్రదించాలంటే బోర్డుపై ఫోన్ నంబర్ కూడా పెట్టలేదు. దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రం వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి తయారైంది. కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఆదాయ ధృవపత్రాలకు 45 రూపాయలు ప్రభుత్వ ధర ఉండగా మీ సేవా కేంద్రాల్లో 80 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారని, కళ్యాణ లక్ష్మీ పథకం అప్లికేషన్కు 500 నుంచి 650 రూపాయల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్న వైనం మండల కేంద్రంలో కొనసాగుతుంది. కొన్ని మీ సేవా కేంద్రాన్ని నిర్వహణలు దరఖాస్తుదారుని 1-2 రోజుల్లో సర్టిఫికెట్ కావాలంటే ఒక ధర నిర్ణయించి దగ్గరుండి ఆ సర్టిఫికెట్ని మంజూరు చేస్తున్నట్లు మండల ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రెట్టింపు రేటు తీసుకుంటున్నా, నిబంధనలను ఉల్లంఘిస్తున్న మీ సేవా కేంద్రాల నిర్వహణపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ప్రజల రక్షణ మరియు రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకమని, ప్రతి ప్రమాదం వెనుక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ఇది ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది గౌరవంగా తీసుకుని సమర్థంగా ఉపయోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణను అందించి రోడ్డు ప్రమాదాల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఈ శిక్షణతో రోడ్డు భద్రత మెరుగవడం, బాధితులకు న్యాయం కలగడం మరియు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఉపయోగపడే సమాచారం సేకరణ సాధ్యమవుతుందన్నారు. కావున ఈ శిక్షణ సమయంలో నేర్చుకున్న ప్రతి విషయాలను పోలీస్ స్టేషన్లోని ప్రతి సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈదర్ మేనేజర్ వర్షా నిహాంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో, నూర్ కట్టర్పాల్, చిరాగ్ కాటేగర్, సిటీసీ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరాం మరియు అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు మరియు ఐటీ కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల స్థాయి టీఎల్ఎం మేళా పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కిసాన్ నగర్ ఉన్నత పాఠశాలలో ఈరోజు మండల స్థాయి టీఎల్ఎం మేళాను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తెలుగు, గణితం, ఇంగ్లీష్ మరియు పరిసరాల విజ్ఞానం తదితర అంశాల్లో బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడానికి ఈ టీఎల్ఎం నుండి అత్యుత్తమంగా తయారు చేసిన టాప్ 10 టీఎల్ఎంలను సెలెక్ట్ చేసి జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాకు ఎంపిక చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ న్యాయ నిర్ణేతలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి, వన్నెల, గెజెట్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈరోజు బాల్కొండ మండల స్థాయి టీఎల్ఎం మేళా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిసాన్ నగర్ కాంప్లెక్స్ పరిధిలో మేడం కృష్ణవేణి మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కాంప్లెక్స్ మండల స్థాయి కాంప్లెక్స్ టీఎల్ఎం మేళా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీల్లో మండలంలోని ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున టీఎల్ఎం మేళాను తయారు చేసుకుని ఇందులో పాల్గొనడం జరిగింది. నందిపేట పిహెచ్సిలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కేజీబీవీ హాస్టల్లో బాలికా విద్యార్థుల్లో అనారోగ్యంతో ఉన్న బాలికా విద్యార్థులను పరిశీలించి ఆర్బీఎస్కే సౌజన్యంతో రక్తహీనత పరీక్షలను నిర్వర్తించి చిన్న వ్యాధులు కలిగిన పిల్లలకు చికిత్సను అందించి వంటశాల గది, వంట సరుకుల నిల్వ ఉన్న గది, మరుగుదొడ్లను, స్నానపు గదులను, తాగునీటి వసతిని పరిశీలించి వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ఇన్ఛార్జ్ సునీత, ఏఎన్ఎం డాక్టర్ మమత, పద్మావతి, పిహెచ్ఎన్, భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ శ్రవణ్ గౌడ్, ఏఎన్ఎం ఆశాలు పాల్గొన్నారు. ఈ నెల 15న జరగాల్సిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను వర్షాల దృష్ట్యా వాయిదా వేయడం జరిగిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుందని అన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న జరగాల్సిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ భారీ వర్షాల దృష్ట్యా 16 లేదా 17వ తేదీన నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవంగా కొనసాగుతుందని, కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 72 సంవత్సరాల తర్వాత సమైక్యాంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మత్స్య శాఖని మత్స్య కులానికి చెందిన వ్యక్తికి మొదటిసారి ఇవ్వడం, అది నాకు ఇవ్వడం అనేది గర్వంగా ఫీల్ అవుతూ 123 కోట్ల రూపాయల బడ్జెట్ ని అలకేట్ చేయడం ఒకటే కాకుండా టెండర్ కి పోయినాం. వారం లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 చెరువులు, దాంట్లో 26,000 పెద్ద చెరువులు, 82 కోట్ల చేప పిల్లలు, 24 కోట్ల రొయ్యల, 46,000 చేపల చెరువులలో ఈసారి 100% అమ్రాద్ గ్రామంలో బెల్ట్ షాపు ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొని ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అమ్రాద్ గ్రామంలో బెల్ట్ షాప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆనుకొని ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాలయానికి ఆనుకొని బెల్ట్ షాప్ ఉన్నందున విద్యార్థులకు అసౌకర్యంగా ఉందని గతంలో కూడా గ్రామాభివృద్ధి కమిటీకి తెలియజేశామని స్కూల్ హెడ్ మాస్టర్ సురేష్ అన్నారు. ఈ బెల్ట్ షాప్ వల్ల అటువైపుగా వెళ్తున్న పిల్లలను మద్యం మత్తులో పలువురు పిల్లలతో అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. అలాగే స్కూల్ పరిసరాల్లో మూత్ర విసర్జన చేయడంతో దుర్వాసన వ్యాపిస్తుందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్రాద్కు మరి దగ్గరలో మరి మద్యపానం దుకాణం ఉండడము, మరి దాంట్లో మద్యం తాగి మరి చుట్టుపక్కల మరి వాళ్ళు ఇక్కడ పాఠశాల వైపు రావడము, మరి దానివల్ల మా పాఠశాలలో ఉండే విద్యార్థులకు చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు విషయాన్ని మేము గ్రామస్తులైనటువంటి మా వీడీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే పాఠశాల అనేటటువంటిది ఒక దేవాలయంతో సమానం కాబట్టి. ఆదర్శ హిందీ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి అశోక్ ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ సౌత్ మండలం నుండి ఉత్తమ ఉపాధ్యాయులకు నేడు ఆదర్శ హిందీ విద్యాలయంలో ఘనంగా సన్మానించారు. 2 గెజిటెడ్ ఉపాధ్యాయులు, 8 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు, 10 మంది ఎస్జిటి ఉపాధ్యాయులకు డీఈఓ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ కూడా చక్కటి సన్మార్గంలో తమ విధులు నిర్వర్తిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారని అందరినీ కోరుతూ నేటి సమాజంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర వహించే మార్గదర్శకులని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ ఎంఈఓ ఎం సాయిరెడ్డి మాట్లాడుతూ చదువుతూనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని, అందుకోసం తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించే ఉపాధ్యాయులకు సన్మానం చేయడం గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృపాల్ సింగ్, రమేష్ రెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్, అలాగే వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని నిజామాబాద్లోని మనం హరిచరణ్ స్కూల్లో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోని దాదాపుగా 20 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కరించడం, సన్మానం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మా 120 మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారిలో నుండి 20 మందిని ఈ సంవత్సరానికి ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా వారిని సన్మానించడం అనేటువంటిది జరిగింది. జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో భారత్ యాక్సా లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈరోజు నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. ఉద్యోగ మేళాకు భారతీయ యాక్సా లైఫ్ కంపెనీల వారు ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టామని జిల్లా ఉపాధ్యాయుధికారి మధుసూదన్ రావు తెలిపారు. గవర్నమెంట్ ఐటీఐలో ఏంటంటే జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. మా కంపెనీ వచ్చేసి భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్. ఇది భారతీయ గ్రూప్స్లోని వన్ ఆఫ్ ద కంపెనీ అండి. ఇవాళ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 పీపుల్ వరకు మనకు వచ్చారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. మేబీ టుడే. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. వేపూర్ మండలంలోని పచ్చర నడుకుడ గ్రామంలోని దుర్గాదేవి మహిళా సంఘానికి 4 లక్షల ఎస్డీఎఫ్ నిధుల ప్రొసీడింగ్ కాపీని కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గతంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి
వన మహోత్సవ కార్యక్రమానికి మహిళా సంఘానికి వచ్చిన సందర్భంలో మహిళలు టాయిలెట్స్ రూములు బోర్వెల్ పంప్ సెట్ కావాలని కోరగా వెంటనే సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ రోజు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సిట్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో ఎస్డీఎఫ్ నిధుల ద్వారా పనులకు మంజూరైన ప్రొసీడింగ్ కాపీని మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీఏపీఎం మాణిక్యం, సిసి రాజమణి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గూడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టకరి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు నెహ్రూ, కుర్మ రాజేందర్, జల్ల భూమన్న, జాపిరి రమేష్, ఆది చిన్న ముత్తన్న, సాయిరాం భోజన్న, దశరథ్, మహిళా సంఘాల వివోలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మేము గత సంవత్సరం ఇక్కడ చెట్టు పెట్టారు దానికి వచ్చిన రోజు మీరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేసిందంటే, అన్న అన్వేష్ రెడ్డి గారు మాకు బాత్రూమ్స్ కావాలి ఇక్కడ లేవు అంటే చెప్పడం జరిగింది. అందుకని మేము కూడా పదే ఆయన వచ్చినాడు అలా చెప్పి మరి ఇది సాక్ష్యం చేయించడం కూడా జరుగుతుంది. మీ మద్దతుగా మాకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. రానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత ఘాట్లు నిర్మాణం చేపట్టాలి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రాతిపదికన ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్లు వారికి అందితేనే సమాజంలో ప్రజలందరికీ న్యాయం దక్కుతుంది. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పాల్గొన్న ఎమ్మెల్యేలు గండ్రా సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి. ఆసుపత్రి వ్యర్థాలకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. జక్రన్పల్లి మండలంలోని పడకల్ గ్రామ శివార్లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. ఆదిలాబాద్ జిల్లా బోత్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్షాలు కురుస్తూ ఉండడంతో ఈ నెల 15న కామారెడ్డి బీసీ గర్జన వాయిదా. టీపీసీసీ కమిటీ కీలక నిర్ణయం. రిజర్వేషన్లు నిజమైన బీసీలకు ఇస్తే కేంద్రాన్ని మేము ఒప్పిస్తాం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి. రైతులకు యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆర్మూర్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి. సందర్శకులతో సందడిగా మారిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం. ఎమ్మెల్యేను కలిసి సమస్యలు విన్నవించుకున్న నియోజకవర్గం ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.